హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాప్ ఫ్యాక్స్ 53 ఛానల్. భూమి గుండ్రంగా కాకుండా ఫ్లాట్గా ఉంటుందని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి భూమి గుండ్రంగా కాక ఫ్లాట్గా ఉంటే ఏమవుతుంది? గ్రావిటీ పనిచేస్తుందా? మనకి టైం జోన్స్ ఉంటాయా? చలికాలం, ఎండాకాలం, వర్షాకాలాలు లాంటి కాలాలు ఉంటాయా? అసలు భూమి మీద బ్రతకగలిగే వాతావరణం ఉంటుందా? ఈ ప్రశ్నలకు జవాబులు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదట ఈ భూమి చివరి వరకు నడిచి వెళ్లే ఆలోచన మానుకోండి. ఎందుకంటే గ్రావిటీ వల్ల అది చాలా కష్టమవుతుంది. ఇంతకీ ఫ్లాట్గా ఉండే భూమి మీద గ్రావిటీ ఉండటం సాధ్యమేనా అనేగా మీ డౌట్. ఫ్లాట్గా ఉండే భూమి మీద కూడా గ్రావిటీ ఉంటుంది. మన ప్లానెట్తో పాటు మిగిలిన ప్లానెట్లు కలిసి ఉండటానికి కారణం ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. అంతేకాదు, అసలు ప్లానెట్ తయారవటానికి ప్రధాన కారణం కూడా గ్రావిటీనే. ఇక ఫ్లాట్గా ఉండే భూమి విషయానికి వస్తే గ్రావిటీ మనల్ని భూమి మధ్యలోకి లాగుతుంది. మీరు దూరంగా నడవటానికి ప్రయత్నించే కొద్దీ అది బలంగా మారుతుంది. అది మీ శరీర పైభాగాన్ని వెనక్కి లాగటం వల్ల ఒక కొండను ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. అలా నడుస్తూ వెళ్లే కొద్దీ ఒక నిటారుగా ఉన్న కొండను ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఆ ఎడ్జికి వెళ్లేసరికి క్రిందకి మరియు వెనక్కి మీరు ఒకటే డైరెక్షన్లో ఉంటారు. మరి భూమి మీద ఉన్న నీరంతా భూమి మధ్య భాగంలోకి వచ్చి చేరుకుంటుంది. ఇక ఫ్లాట్గా ఉండే భూమి స్పేస్లో ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఫ్లాట్ ఎర్త్ థియరీ ప్రకారం భూమి సూర్యుడి చుట్టూ తిరగకుండా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు అని కదా ఉంది. అలా అయితే మనకి జెట్లాగ్ లాంటివి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే టైం జోన్లో ఉండవు కాబట్టి. సూర్యకాంతి భూమి పైన కింద ఒకేలా ఉంటుంది. అంటే పగలు రాత్రి లాంటివి ఉండవు. అలాగే సీజన్స్, సోలార్ ఎక్లిప్స్ లాంటివి కూడా ఉండవు. సన్లైట్ కొంచెం తక్కువగా ఉండాలి, లేకపోతే భూమి కాల్చేస్తుంది. సూర్యుడి రేడియేషన్ నుండి భూమిని కాపాడే జియోమాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవటం వల్ల భూమి ఫ్రై అయిపోతుంది. ఈ జియోమాగ్నెటిక్ ఫీల్డ్ భూమి యొక్క సాలిడ్ కోర్లో జనరేట్ అవుతుంది. ఇది మన అట్మాస్ఫియర్ ఎస్కేప్ అవ్వకుండా కాపాడుతుంది. అది లేకపోతే కాస్మిక్ రేస్ మన శరీరాన్ని తాకి క్యాన్సర్ ఇంకా DNA డ్యామేజ్ అవ్వటానికి కారణమవుతుంది. ఇక సముద్రాలు ఇంకిపోతాయి. అంతేకాదు గాలిలోని ఆక్సిజన్ కూడా పోతుంది. ఫ్లాట్ ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాంటి ఆల్టర్నేటివ్ ఉంది అని అనుకుందాం. దానివల్ల మనం ప్రాణాలతో ఉంటాం. కాకపోతే కొన్ని వింత ఫ్లాట్ ఎర్త్ ఎఫెక్ట్స్ మీరు నోటీస్ చేయాలి. ఉదాహరణకి, మీ అంత ఎత్తు ఉన్న మీ ఫ్రెండ్ మీకు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అనుకుందాం. బాగా ఎండ ఉన్నప్పుడు మీ నీడలు ఒకే లెంత్ ఉంటాయి. ఎందుకంటే గోళాకార భూమిలా కాకుండా సూర్యకిరణాలు మీ ఇద్దరి మీద ఒకే కోణంలో తాకుతాయి. ఇక మీరిద్దరూ కలిస్తే ఆ ప్రయాణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎర్త్ ఫ్లాట్గా ఉంది అని నమ్మే వాళ్ళ మ్యాప్ని ఒకసారి పరిశీలిస్తే మధ్యలో ఆర్కిటిక్ ఉంటుంది. ఇక అంటార్కిటికా ఒక ఐస్ వాల్లా భూమి చివరి భాగంలో ఉంటుంది. ఈ ప్రపంచంలో ఆస్ట్రేలియా నుండి అర్జెంటీనా వెళ్ళటానికి 32 గంటలు పడుతుంది. ఇక ఫ్లాట్ ఎర్త్ మీద GPS లాంటివి పనిచేయవు. ఎందుకంటే ఫ్లాట్ ఎర్త్ మీద శాటిలైట్స్ ఆర్బిట్ అవ్వలేవు కదా. దానికి నావిగేషన్, టైం సింక్రనైజ్ లాంటివి కూడా ఉండవు. అంటే ATMs, క్రెడిట్ కార్డ్స్, హై స్పీడ్ స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ లాంటివి కూడా లేనట్టే. ఫ్లాట్ ఎర్త్ వల్ల ఒక ఉపయోగం ఉంది. భూమి మీద ఎక్కడి నుంచైనా బైనాక్యులర్ సహాయంతో బుర్జ్ ఖలీఫాని చూడవచ్చు. నిజం చెప్పాలంటే భూమి ఫ్లాట్గా లేదు అని తెలుసుకోవటానికి మీరు మీ సొంత రాకెట్ని నిర్మించాల్సిన అవసరం లేదు. ఈ భూమి గుండ్రంగానే ఉంది అనే ఆధారాలు మన చుట్టే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.